ఇక్కడ చూడండమ్మా, 4 friends decided to compare their monthly expense on different categories. ఓకేనమ్మా, 4 మంది స్నేహితులు తమ నెలవారీ ఖర్చులను వివిధ భాగాలుగా పోల్చాలని నిర్ణయించారు. శ్రీకర్ స్పెండ్స్ ₹2000 ఆన్ ఫుడ్. ఓకేనమ్మా, శ్రీకర్ ఆహారం మీద ₹200 పెట్టాడు. తర్వాత 1500 ఆన్ ఎంటర్టైన్మెంట్. శ్రీకర్ ఇంకేం చేశాడు, శ్రీకర్ ఏమొచ్చి 2000 ఫుడ్ మీద పెట్టాడు, 1500 ఎంటర్టైన్మెంట్ పెట్టాడు, 1000 నుంచి ట్రావెల్ మీద పెట్టాడు. ఓకేనమ్మా, అండ్ 500 ఏమొచ్చి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. క్లియర్మా? తర్వాత గిరిధర్ ఏమొచ్చి 2000, గిరిధర్ ఏమొచ్చి ఆహారం మీద 2500, ఎంటర్టైన్మెంట్ మీద 1000, ఓకేనా, ట్రావెలింగ్ మీద 1500, స్కిల్స్ అభివృద్ధి మీద 750 పెట్టాడు. క్లియర్మా? నెక్స్ట్ ప్రభాకర్ ఏమొచ్చి 800 ఏమొచ్చి ఎంటర్టైన్మెంట్ మీద. సో 1200 మీద ఏమొచ్చి 1200 ఏమొచ్చి ట్రావెల్ మీద. సిద్ధు ఏమొచ్చి 2200 ఫుడ్ మీద పెట్టాడు. ఇలా 1300 ఎంటర్టైన్మెంట్ పెట్టాడు, 900 ట్రావెల్ పెట్టాడు, 700 స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. ఇప్పుడు ఇదంతా చదివి రీడింగ్ ది అబోవ్ ప్యాసేజ్ అండ్ డ్రా ఏ టేబుల్ బేస్డ్ ఆన్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే జాగ్రత్త వినండి. సో మనీ స్పెంట్ ఆన్ నేమ్, ఫుడ్, ఇలా ఇక్కడ ఏటేటి చెప్పారు వాళ్ళు. పైన మనకి ఈ ప్రశ్నలో నలుగురు స్నేహితులు ఉన్నారు. అలా అప్పుడు టేబుల్ ఇలా గీసుకుంటాం. 4 స్నేహితులు కాబట్టి ఇలా గీసుకోవాలి. వాళ్ళ పేర్లు ఏంటి, 4 స్నేహితులు శ్రీకర్, గిరిధర్, ప్రభాకర్, సిద్ధు, ఇలా గీసుకుంటాం. తర్వాత ఇక్కడ వాళ్ళు ఏ టాపిక్స్ చెప్పారు మనకి, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, స్కిల్ డెవలప్మెంట్. కాబట్టి ఫస్ట్ నేమ్, వాళ్ళ నేమ్స్ వేసుకుంటాము టేబుల్ గీసి. తర్వాత అకార్డింగ్ టు ఇది, తర్వాత ఎయిట్ దాని మీద డబ్బులు ఖర్చు పెట్టారు. ఫస్ట్ దీని హెడ్డింగ్ ఎలా డిసైడ్ చేయాలి మనం, మనీ స్పెంట్ ఆన్. ఫస్ట్ హెడ్డింగ్ డిక్లేర్ చేయాలి. ఈ హెడ్డింగ్ ఏంటి, మనీ స్పెంట్ ఆన్ అని హెడ్డింగ్ పెడతాం. ఏదో ఒక ఇది ఇచ్చాను కాబట్టి నేను ఇది పెడుతున్నాను. అక్కడ ఏది ఇస్తాడో ఇదంతా ప్యాసేజ్ అంతా చదివి దాన్ని బట్టి మీరు హెడ్డింగ్ టైటిల్ తయారు చేయాలి. సో ఇదంతా మనీ మీద ఉంది కాబట్టి మనీ స్పెంట్ ఆన్ టైటిల్. ఈ మనీ స్పెంట్ ఆన్ ఏంటంటున్నది నేమ్, తర్వాత ఎవరు ఫుడ్, తర్వాత ఎవరు ఎంటర్టైన్మెంట్, తర్వాత ఎవరమ్మా ట్రావెల్, తర్వాత ఎవరమ్మా స్కిల్ డెవలప్మెంట్. సో మనీ దేని మీద పెట్టారు, నేమ్ మీద, ఫుడ్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద, ట్రావెల్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, ఇలా 5 మీద పెట్టారు. కాబట్టి ఈ 5 ఇలా గీసుకుంటారు. నేమ్ అక్కడ ఎవరు ఉన్నారు, శ్రీకర్, గిరిధర్, ప్రభాకర్, సిద్ధు, ఇలా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు ఫుడ్ ఆహారం మీద ఎంత పెట్టారు, ఆహారం మీద శ్రీకర్ 2000 పెట్టాడు, ఇలా గీసుకుంటాం. శ్రీకర్ ఎంటర్టైన్మెంట్ 1500 పెట్టాడు, శ్రీకర్ ట్రావెల్ మీద 1000 పెట్టాడు, శ్రీకర్ స్కిల్ డెవలప్మెంట్ 500 పెట్టాడు. తర్వాత గిరిధర్ వచ్చి 2500 ఫుడ్ మీద పెట్టాడు, ఎంటర్టైన్మెంట్ 1000 పెట్టాడు, ట్రావెల్ మీద 1500 పెట్టాడు, స్కిల్ డెవలప్మెంట్ 750 పెట్టాడు. ప్రభాకర్ వచ్చి 1800 ఫుడ్ మీద పెట్టాడు, 1200 ఏమో వచ్చి ఎంటర్టైన్మెంట్ పెట్టాడు, ట్రావెల్ మీద ఏమో 800 పెట్టాడు, స్కిల్ డెవలప్మెంట్ మీద 600 పెట్టాడు. సిద్ధు వచ్చి 2200 ఫుడ్ మీద పెట్టాడు కదా, మనం చదివే కదా ఇందాక. సో ఎంటర్టైన్మెంట్ మీద 1300 పెట్టాడు, ట్రావెల్ మీద 900 పెట్టాడు, స్కిల్ డెవలప్మెంట్ 700 పెట్టాడు. అది అంతే. ఇలాగా దీన్ని బేస్ చేసి ఇలా ఫస్ట్ మన టైటిల్ కనిపెట్టి ఏ టాపిక్స్ ఇచ్చాడో ఇలా రాసి కింద దానికి తగ్గట్టుగా ఇలా మెన్షన్ చేయాలి ఇచ్చిన దాన్ని. ఓకేనా? అంటే ఎవరు ఏ ఒక అంశంపై ఎక్కువ ఖర్చు చేశారో సులభంగా తెలుసుకోవచ్చు. అప్పుడు ఇలా గీస్తే టేబుల్ చార్ట్ ఎవరు మొత్తం ఖర్చు ఎక్కువ కూడా మనం లెక్కించవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి ఎవరు దేని మీద ఎక్కువ పెట్టారు, అలా చదివితే మనకి ఎవరు ఎక్కువ పెట్టారో కన్ఫ్యూజ్ అయ్యాం. టేబుల్ బట్టి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో డేటాను అర్థం చేసుకోవడం కోసం ఇది సులభం అవుతుంది. క్లియర్మా? టేబుల్ చార్ట్ అర్థమైందమ్మా? ఈ విధంగా ఏది ఇస్తే అది, ఏ టాపిక్ ఇస్తే ఈ టాపిక్ కాబట్టి నేను రాశాను, అది మీకు ఏ టాపిక్ ఇస్తారు దాన్ని బట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు నీట్గా ఇలా రాయాలి. టైటిల్ పెట్టి దాని హెడ్డింగ్ ఇలా పెట్టి రాయాలి. ఓకేనమ్మా?